ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. యువత చేతికి రేవంత్ రెడ్డి దొరికితే పొట్టు పొట్టు కొట్టేటట్టు ఉన్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ యువత రైతన్నలో కలిసి కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ నాయకులు బయటకు కూడా రాలేరన్నారు. ఇప్పటికే 31 నెలలు అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక మిగిలింది 29 నెలలు మాత్రమేనన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే మంచి పనులు చేయాలని నెరవేర్చాలన్నారు. కానీ తమ పార్టీ నేతలను ప్రజలను వేధిస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. యువత ఏ విధంగా తిరగబడిందో దేశ రాజధానిలో చూస్తున్నామని, కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు అల్లాడుతున్నారని విమర్శించారు. ఎన్డీఎస్ఏ కన్నెపల్లి వద్ద నీళ్లు ఎత్తవద్దని ఎక్కడ చెప్పిందని ప్రశ్నించారు. మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, ఇది ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతి కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతైతే మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలని చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్దాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ దాగుమని, బాయిల దుంకుమని, నీళ్లు అడిగితే రక్తం జల్లుకోమని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి 2 జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి.